ఢిల్లీలో సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇవాళ ఉదయమే దీక్షా శిబిరానికి భారీగా చేరుకున్న పోలీసులు ఆయన్ను బలవంతంగా అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట చోటు చేసుకుంది. అయితే పోలీసులు సీజేపీ కార్యకర్తలను చెదరగొట్టి సోనం వాంగ్చుక్ ను అక్కడి నుంచి బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక సోనం వాంగ్చుక్ నీటి ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల వ్యవస్థలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టారు. 21 రోజులుగా ఆయన దీక్ష చేస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం ఢిల్లీలో సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. అప్డేట్స్ ఏంటి గోపి? ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త అయిన సోనం వాంగ్చుక్ గత 20 రోజులుగా కూడా జంతర్ మంతర్ వేదికగా ఈ యొక్క నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ, అదేవిధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాలంటూ కూడా దీక్షకు పూనుకున్నారు. అదేవిధంగా నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష గత 20 రోజులుగా కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఢిల్లీ హైకోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అతనికి వెంటనే వైద్య సహాయం అందించాలి, అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కోవడం జరిగింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్ విచారణ చేసిన సందర్భంలోనే వెంటనే ఆయనకు వైద్యం అందించేలాగా అన్ని రకాల చర్యలు చేపట్టాలి, బలవంతంగా అయినా సరే ఆయనకు వైద్య సదుపాయము అందించాలి, ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉంది అంటూ కూడా ఆ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే నిన్న సోనం వాంగ్చుక్ కి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆయనకు వైద్యం చేయించుకోవాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అయినప్పటికీ ఆయన తన డిమాండ్స్ నెరవేరేంత వరకు కూడా తాను నిరాహార దీక్ష విరమించబోనంటూ కూడా ఆయన అదే విధంగా కొనసాగడంతో ఈ రోజు తెల్లవారుజామున ఈ యొక్క ఆయన దీక్షను భగ్నం చేస్తూ బలవంతంగా ఆయనను ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఆ సమయంలో జనతా కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు అక్కడ పెద్ద ఎత్తున కూడా గుమ్మిగూడి ఆయనను తీసుకువెళ్లకుండా అడ్డుకోవడంతో స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. అయితే ఆయనను తరలించే సమయంలో అక్కడ పూర్తిగా ఒక వైట్ క్లాత్ ను కప్పి ఉంచి అక్కడి నుంచి ఆయనను తరలించడం జరిగింది. అంబులెన్స్ లో అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మరి గత 20 రోజులుగా ఆయన చేస్తున్న దీక్షతో పాటు ఈ పార్లమెంటు సమావేశాలు ఏదైతే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయో ఆ రోజు భారీ సంఖ్యలో ఇటు జంతర్ మంతర్ వద్దకు రావాల్సిందిగా కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు కూడా పాదయాత్రగా వెళ్లి తమ డిమాండ్లను ఏదైతే విద్యా వ్యవస్థలో సంపూర్ణమైన మార్పులను తీసుకురావడంతో పాటు ఈ నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. మరి 20వ తేదీన జరగబోయే పార్లమెంట్ సమావేశాల రోజు భారీగా అక్కడికి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చిన నేపథ్యం, మరోవైపు ఢిల్లీ హైకోర్టు ఆయనకు వెంటనే వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకొని ఆయనను బలవంతంగా అంబులెన్స్ లోకి తీసుకువెళ్లి అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.